హాయ్ రెస్పెక్టెడ్ బాక్సియర్స్, మీకు తెలుసా మీ మెయిన్ వర్కౌట్ మీ వార్మప్ మీద, మీ మొబిలిటీ స్టాటిక్ స్ట్రెచింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందని. మీ వార్మప్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ మెయిన్ వర్కౌట్ మీ వార్మప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ పోస్చర్ మీ వార్మప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ స్ట్రక్చర్ మీ వార్మప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మీ రేపటి వర్కౌట్ కూడా మీ వార్మప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మైండ్ అండ్ మూడ్ కూడా మీ వార్మప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంజురీ ప్రివెన్షన్ కూడా వార్మప్ ద్వారా జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, వార్మప్ ఎందుకు చేస్తామంటే మీ జాయింట్స్ యాక్టివేషన్ కోసం, మీ మజిల్స్ యాక్టివేషన్ కోసం, తర్వాత మీ మైండ్ అండ్ మూడ్ యాక్టివేషన్ కోసం, తర్వాత మీ హార్ట్ రేట్ని కోఆర్డినేట్ చేయడం కోసం. ఫస్ట్ పాయింట్, కమింగ్ టు జాయింట్స్. జాయింట్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి అంటే మీరు వార్మప్ స్టార్ట్ చేసినప్పుడు మీ జాయింట్స్ మధ్యలో రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్ పేరు సైనోవియల్ ఫ్లూయిడ్. అది ప్రొడక్షన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం జరిగి అది ఒక లూబ్రికెంట్లా పనిచేస్తుంది మీ బాల్ అండ్ సాకెట్ జాయింట్, మీ హింజ్ జాయింట్ అన్నిటిలో. దాని ద్వారా మీ జాయింట్స్ మధ్యలో ఉండే ఫ్రిక్షన్ తగ్గుతుందన్నమాట. కమింగ్ టు సెకండ్ పాయింట్, మీ మజిల్ స్టిఫ్నెస్, మీ మజిల్ క్రాంప్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా వార్మప్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. మనం వార్మప్ స్టార్ట్ చేసినప్పుడు బాడీ హీట్ ఎక్కుతుంది, మీ మజిల్స్ టెంపరేచర్ 1 నుంచి 2 డిగ్రీలకు వెళ్తుంది. దాని ద్వారా మీ మజిల్స్లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఏర్పడాయి, మీ జాయింట్స్ మీ మజిల్స్ కోఆర్డినేట్ అవుతూ మీ పోస్చర్ని మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కమింగ్ టు థర్డ్ పాయింట్, హార్ట్ రేట్. నార్మల్గా మీ రెస్టింగ్ హార్ట్ రేటు 60 నుంచి 72 వరకు ఉంటే మీరు వ్యాయామం స్టార్ట్ చేసినప్పుడు 110 నుంచి 180 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీ గుండె కొట్టుకునే స్పీడ్. మీరు వార్మప్ చేయకుండా డైరెక్ట్గా వర్కౌట్లోకి దిగితే మీ గుండె పైన ఒత్తిడి పడి గుండెకి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఎక్కువయ్యే అవకాశం ఉంది. డూ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఒక కారణం కూడా ఇది అనుకోవచ్చు. మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీకుండే వార్మప్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా 90 నుంచి 100 నుంచి 110కి వెళ్ళి మీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ని, తర్వాత మీరు వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు కలిగే BPM ఇంటెన్సిటీని, గుండె కొట్టుకునే స్పీడ్ని కోఆర్డినేట్ చేస్తాం. యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ కార్డియాక్ హెల్త్ ఇష్యూస్. కమింగ్ టు ఫోర్త్ పాయింట్, మైండ్ అండ్ మూడ్ యాక్టివేషన్. మీరు వార్మప్ స్టార్ట్ చేసినప్పుడు ఎండోర్ఫైన్ అండ్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మీరు వర్కౌట్ చేసే మూడ్ని, తర్వాత మిమ్మల్ని వర్కౌట్ ఫ్లోలో హ్యాపీగా ఉంచడానికి అది సహాయపడుతుంది. వర్కౌట్ మీద ఒక తగిన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. జాయింట్స్ యాక్టివేషన్ అవుతున్నాయి, మజిల్స్ యాక్టివేషన్ అవుతున్నాయి, మజిల్స్ ఆర్ సపోర్టింగ్, జాయింట్స్ ఆర్ సపోర్టింగ్. తర్వాత హార్ట్ రేట్ కోఆర్డినేటెడ్. తర్వాత ఇవన్నీ కోఆర్డినేట్ అయితే మీ మైండ్ మూడ్ 100% యాక్టివ్గా ఉంటుంది. దాని మీద వర్కౌట్ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. వార్మప్ అనేది ఒక స్లో ట్రాన్సిషన్ లాంటిది. అది ఎలా అంటే మీరు వార్మప్ స్టార్ట్ చేసినప్పుడు మీ మజిల్స్లోకి ప్రోటీన్ ఇంకా ఆక్సిజన్ని హార్ట్ ద్వారా పంపిస్తుంది. దాని తర్వాత అది స్లో ట్రాన్సిషన్లా మారుతుంది మీ బాడీ మెయిన్ వర్కౌట్కి ప్రిపేర్గా. సో వార్మప్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ than your main workout. That's all, simple. Thank you, thanks for the listening. Cool.